నంద్యాల జిల్లా బండియాత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామంలో మైనర్ ఇరిగేషన్ అధికారుల పక్షపాత వైఖరిపై స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని స్థానిక చెరువు నుంచి తమ పొలాలకు మట్టిని తీసుకెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలంటూ సామాన్య రైతులు కోరుతుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. అయితే అధికార టీడీపీ వర్గానికి చెందిన రైతులకు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా చెరువు మట్టి తవ్వుకునేందుకు అధికారులు చకచకా అనుమతులు మంజూరు చేయడంపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వివక్షపై మేము జిల్లా కలెక్టర్ను కలిసి మా గోడు వెళ్లబోసుకున్నాం. అయినా ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదు. అధికార పార్టీ నేతలకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? అధికారులందరూ ఒకేలా వ్యవహరించి సామాన్య రైతులకు కూడా చెరువు మట్టి తవ్వుకునేందుకు సమానంగా అనుమతులు ఇవ్వాలి. పాలకుల ఒత్తిళ్లకు లొంగి అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే సహించేది లేదని, అందరికీ సమాన న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని కడమల కాల్వ రైతులు హెచ్చరిస్తున్నారు. నాది కడమల కాల్వ సార్, మా కడమల కాల్వ బండియాత్మకూరు మండలం నంద్యాల జిల్లా. నేను మామూలుగా మన్ను తొలగాలని పిల్లలకు చెప్తుంటే 20 రోజుల నుండి పర్మిషన్ తెచ్చుకున్నారు సార్. తెచ్చుకొని తోలుతుంటే మా పర్మిషన్ కోసం అడిగినాం సార్. అడిగి మామూలుగా తోలుకుందామంటే వాళ్ళు మద్దతు ఇవ్వకున్నారు. మామూలుగా మాకు మన్ను తొలగనీకే అవకాశం కావాలని కోరుతున్నాను. మళ్ళీ మామూలుగా దానికి తోలుకుంటుంటే వాళ్ళు ఎస్ఐ సారు, కానిస్టేబుల్ సారు, ఈఓ అందు ఏఈ అందు అడ్డుకున్నారు సార్. అడ్డుకొని మామూలుగా పర్మిషన్ లేదు, పర్మిషన్ తెచ్చుకొని అని అంటున్నారు. ఆల్రెడీ కొంచెం మామూలు పర్మిషన్ లేదు, మీరు అవతల తెచ్చుకున్నారు, మీరు లేదు అని అన్నారు. మేము తోలినాం సార్, ఆల్రెడీ ఒక 20 ట్రిప్పులు తోలుకున్నాం. దాన్ని ఆపినారు సార్. మాకు వాన పడితే మేము తోలకనికి లేదు, తోలకాలని మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం సార్. నాది కడమ కాలువ సార్. నా పేరు భాస్కరు. మేము ప్రేమ చెరువులోంటి మట్టి పొలాలకు తోలుకోవడానికి ఎంఆర్ఓ గారికి పర్మిషన్ అడిగినాం సార్. తర్వాత ఎంఐ జైకి వాళ్ళకు పర్మిషన్ అడిగినాం సార్ మేము. కానీ మాకు ఇంతవరకు 15 రోజులు అయింది, పర్మిషన్ ఇవ్వలేదు సార్. వాళ్ళు అవతల వర్గం టీడీపీ వర్గం వాళ్ళు పర్మిషన్ తీసుకొని మట్టి తోలుతున్నారు. మేము రైతులము ఈరోజు ఒక లైన్ తీసుకుపోయి మట్టి తొలగడానికి పోతే మమ్మల్ని మీకు పర్మిషన్ లేదని అబ్జెక్షన్ చేశారు సార్. మేము రైతులము, మా పొలాలు చాలా నీటిలో మునిగిపోతున్నాయి. కానీ మాకు పొలం మట్టి తొలగడానికి మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు సార్. కలెక్టర్ గారిని కలిసాము పర్మిషను. ఈరోజు సాయంకాలం కూడా ఈ గారిని కలిసామని కలెక్టర్ మేడం గారు చెప్పారు. కలెక్టర్ మేడం కలిసినప్పుడు ఈ గారి దగ్గరికి వచ్చి ఆయన మాకు స్పందించడం లేదు. మీరు పర్మిషన్ తీసుకోండి అంటే, మరి సార్ పర్మిషన్ ఇవ్వండి, మేము కూడా తోలుకుంటాము రైతులం కదా అని అంటే వాళ్ళు మమ్మల్ని హేళన చేస్తున్నారు. కలెక్టర్ మేడం గారు చెప్పినా కూడా వాళ్ళు మమ్మల్ని హీనంగా చూస్తున్నారు రైతులను. మేము ఒక చెరువులోని మట్టి తోలుకోవడానికి గ్రామ రైతులము మట్టి తోలుకోవడానికి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు సార్. మాకు న్యాయం జరగాల. రైతులు మేము మట్టి తోలుకోవడానికి మాకు పర్మిషన్ కావాలి. మేము 15 రోజుల నుండి మేము పర్మిషన్ అడిగి పెట్టినాం. ఈ రోజు వరకు ఇంతవరకు మాకు ఇవ్వలేదు. రైతుల వర్గం వాళ్ళు నిన్న మొన్న పర్మిషన్ అడిగితే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు. మాకు పర్మిషన్ ఇచ్చి మేము రైతులము మట్టి తొలగడానికి మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. చూస్తా, అది మన సబ్ డివిజన్ నుంచి రిపోర్ట్ రాలేదు, జేఈడి దగ్గర నుంచి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పరిశీలించి సైట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ రావాలి. ఫీజిబిలిటీ రిపోర్ట్ అక్కడి నుంచి రావాలా. జేఈడి దగ్గర నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటారు. డైరెక్ట్ ఇవ్వడానికి ఉండదు. మన ఇప్పుడు నీకు అప్లికేషన్ పెడతావు, తహసీల్దార్కు ఒక అప్లికేషన్ పెడతాం మనము. విఆర్ఓ వాళ్ళు ఆర్ఐఎస్ పెట్టి ఇవ్వాలి కదా రిపోర్ట్స్, గ్రౌండ్ లెవెల్ చూసి. ఇట్లా సైట్ లో వాళ్ళు చూసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తావో చేసుకోండి, పర్మిషన్ అయితే ఇయ్యను అని అన్నాడు. ఏం చేసుకుంటే చేసుకోండి, నేను పర్మిషన్ ఇయ్యను. కలెక్టర్ చెప్తే ఇస్తానా? బుద్ధి బుడ్డలు చెప్తారు, నీ బుద్ధి బుడ్డలు చెప్పారు. పర్మిషన్ అయితే ఇయ్యను, నాకు ప్రెజర్ ఎక్కువ ఉంది, నాకు కింద నీళ్లు కారుతున్నాయి, పర్మిషన్ నాకు ప్రెజర్ ఎక్కువ ఉంది అని ఈ గారు మనతో అనడం జరిగింది. నేనైతే సంతకం పెట్టాను. వాళ్ళకి పర్మిషన్ గ్రౌండ్ రిపోర్ట్ గానీ పోలేదు. చెక్ చేసుకోండి గ్రౌండ్ రిపోర్ట్ వచ్చిందో లేదో.